చాలామంది యేసు ప్రభు దగ్గరికి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఆవేశాలతో దేవుణ్ణి ప్రేమించినట్టు హడావుడి చేసి ఇక దేవుడే సర్వస్వం, దేవుడే ప్రపంచం, ఇక దేవుడే లోకం, ఇక అంతా ఆయనే నాయన అని బాప్తీసం కూడా పొందుతారు. బాప్తీసం పొంది కొంతకాలం అయిన తర్వాత నేను కొంతమందిని గమనించాను. వాళ్ళు మళ్ళీ యేసు ప్రభును విసర్జించి మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయిన జీవితాలు కొన్ని నేను చూశాను. వాళ్ళు ఎంత ఆవేశంగా వచ్చారో, ఎంత హడావిడి చేశారో అంతే ఆవేశంగా, అంతే హడావిడిగా మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయారు. ఇలా కలిసిపోయిన వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు. ఒకప్పుడు అతడు యేసు ప్రభుని సేవకుడుగా సేవ చేశాడు, కొంతమందిని ప్రభులోకి నడిపించిన ఒక సేవకుడు ఈ మధ్యకాలంలో నేను యేసు ప్రభుని వదిలేస్తున్నాను, నేను మళ్ళీ నా పాత ప్రాచీన జీవితంలోనికి, ప్రాచీన భక్తి మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పునాది క్రమంగా లేకపోవటం. వాళ్ళు వేసుకున్న పునాది, లేకపోతే దైవ సేవకులు వాళ్ళకేసిన పునాది పనికి మాలిన పునాదిగా ఉన్నందున అలా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు, ఇల్లు కూలిపోయినట్టు వాళ్ళ బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినంత వరకు? కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టట్లా. మీరు చంపండి, అవసరమైతే చచ్చిపోతాం, కానీ యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టాం. వాళ్ళ ప్రాణాలు పోయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా, లేకపోతే వాళ్ళ సమస్తం కోల్పోయినా, వాళ్ళు ఏం నష్టపోయినా సరే యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టారు. ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వలె పటిష్టంగా ఉంది. కొంతమంది పునాదులు బలహీనంగా ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. కొంతమంది పునాదులు పటిష్టంగా ఉన్నాయి, నిలబడుతున్నాయి. ఇప్పుడు సేవకుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక సంఘాన్ని కట్టాను, ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను. అది 30 మంది కానీ, 50 మంది కానీ, 100 మంది కానీ, 200 కానీ, 400 కానీ, 1000 కానీ, ఇంకంతకంటే ఎక్కువ కానీ, నేను కట్టినటువంటి సంఘము ఎలాంటి పునాదుల మీద నేను కడుతున్నాను, ఆ పునాదులు ఎలా ఉన్నాయి, మరి ప్రతికూలతలు వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయే ఇళ్లలాగుంటున్నారా, లేకపోతే పటిష్టంగా ఎదురుతన్ని నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా అనేది ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో కలిగి ఉండాల్సినటువంటి పరిశీలన. ఈ విషయంలో గ్రహింపు కోల్పోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని చివరికి అన్ని కోల్పోయినటువంటి బుద్ధిహీనులాగా నిలబడాల్సి వచ్చింది. అందుకే నా మట్టుకు నేను ఈ పునాదుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాను. నా తమ్ముళ్ళకి కూడా, సేవకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను అదే బోధిస్తాను. మీరు ఎవరికి బోధించినా, ఏ సంఘాన్ని మీరు కట్టే సంఘము ఎలాంటి పునాదుల మీద ఉందనేది మీరు చూసుకోవాలి. కొంతమంది చాలా హడావుడిగా కనపడతారు, చాలా భక్తి విశ్వాసాలను కనపరుస్తారు, ఇక దేవుడే ప్రపంచం అన్నట్టు ఉన్నారు. కానీ నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆసక్తిగా, నాకు తెలిసి ఒక సోదరి తన కుమార్తెకు హెల్త్ బాగలేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకి ఏదో బలహీనత, ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది. అయితే ఆమె డెడ్లీ కండిషన్లో ఉంది. ఆ టైంలో ఆ సోదరి ఆ పిల్లని తీసుకొని వచ్చింది. ఇక నాకు యేసు ప్రభువేనన్నా, నాకు సమస్తం ఆయనేనన్నా, నేను మాత్రం ఇంకా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. అంటే నేను అన్నాను, నీ కుమార్తెకు హెల్త్ బాగలేదని నువ్వు వచ్చావు, ఒకవేళ నీ కుమార్తెను దేవుడు తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు అంటే, నేను నా కుమార్తె కాదు, నేను పోయినా కూడా నేను దేవునిలోనే ఉంటాను, నేను దేవుని విడిచిపెట్టను అని ఆమె హడావుడిగా మాట్లాడింది. సో ఆమె ఆసక్తిని బట్టి, నిజంగా ఆమె పట్టుదలను బట్టి నాకు సంతోషం కలిగింది. నేను ఆమెను నమ్మి బాప్తీసం ఇచ్చాను. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి దేవుని చిత్తమైంది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం క్షేమం మనకి. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం కానప్పుడు కొంతమందిని దేవుడు తీసుకుంటాడు, లేదా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తీసుకుంటాడు. ఒక వ్యక్తి చిరుప్రాయంలో వెళ్ళడానికి, లేదా మధ్యస్థంలో వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సహేతుకమైన కారణాలు చాలా ఉంటాయి, దేవుని దగ్గర ఉంటాయి. కొన్ని బైబిల్లో మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఆ పాపని దేవుడు ఎందుకు తీసుకున్నాడో, పాపం నేను ప్రార్థించాను, ఆమె ప్రార్థించింది. మరి కొంతమంది బ్రతికారు, కొంతమందిని దేవుడు తీసుకున్న చరిత్ర కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను. ప్రభు చిత్తం కానప్పుడు, ప్రభు ప్రార్థన విని బాగు చేసినవి, ప్రభు చిత్తం కానప్పుడు తీసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఏ కారణం చేత తీసుకున్నాడో, లేదా వారి విశ్వాస పరీక్ష నాకు తెలియదు. మొత్తానికి మాత్రం ఆ ప్రతికూలత ఏర్పడింది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆమె కనపడలే నాకు. ఆల్రెడీ ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న పాపం తీసుకొచ్చిన ఆ సోదరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఆమె చనిపోయింది పాప, ఇంక అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడలా.
అంటే బహుశా ఆమె ఎందుకు వచ్చినట్టు? ఆ పాప కోసం వచ్చింది. ఆ పాప బ్రతికితే మనం క్రీస్తులో ఉందాం, ఒకవేళ పాప చనిపోతే జంప్ అవుదాం. కానీ నాకు మాత్రం ఏం మాటలు చెప్పింది? పాప ఉన్నా పోయినా, నేనున్నా పోయినా యేసుప్రభుని మాత్రం నేను వదిలిపెట్టను. ఆయనే లోకరక్షకుడు, ఆయన నా పాప విమోచకుడు. సో నేను ఆయన్ని ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను ఆయనతోనే ఉంటానని చక్కగా అన్నీ చెప్పి రక్షణ పొందిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ కనబడలా. అంటే ఆమె విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంది? తగ్గితే నిలబడదాం, తగ్గకపోతే జంప్ అవుదాం. ఒక స్వస్థత కార్యం మీద ఆధారం చేసుకొని ఉంది. నేను అంటాను, స్వస్థత కార్యాలు పునాదులు కాదు. మనకు దేవుడు చేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనకు పునాదులు కాదు. మనకు పునాది ఏంటంటే సత్యవాక్యం, సత్యం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, బాగా వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే ఇబ్బంది, అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగాలు, జబ్బులు, నానా విధమైన ఇబ్బందులతో వస్తారు. ఎందుకు? అన్ని గుళ్ళకు పోయినట్టు యేసుప్రభు గుడికి కూడా పోదాం, ఎన్ని తిరిగాం తగ్గలేదు, సమాధానం రాలేదు, యేసుప్రభు దగ్గరన్నా వచ్చిద్దేమో అని సహజంగా వస్తాను. నేను కూడా ప్రారంభంలో చర్చికి వెళ్ళినప్పుడు నేనున్న బాధల్లోంచి నన్ను యేసుప్రభు విడిపిస్తాడేమో అన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను. సరే, ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా, అందరితో పాటు నేను కూడా మోకాళ్ళు వేద్దాం, అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం, అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేద్దాం అనేవి సహజంగా అనుకుంటాను. నేను అలా కాకుండా అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చాను. ఇంతకు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు నా కోసం ఏం చేశాడు? యేసుప్రభు ఎందుకు నిజమైన దేవుడు? లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసుప్రభుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది, అవునా? ఇప్పుడు అసలు ఆయన ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటి అనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను, అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం, అది మూఢత్వం, మూఢ విశ్వాసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి. నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ముందు ఆయన నాకేం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీరుస్తాడా, బాధలు తీరుస్తాడా అనే సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీ ఈయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను. ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం. ఒకవేళ అందరిలాంటి వాడు ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను కూడా అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. స్తోత్రం. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే, ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవులాడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి, వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్నొచ్చినా ఈరోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో అలా నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పునాది గట్టిగా ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, పురికొల్పే వాళ్ళు, పుషప్ చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది, వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు, చాలా దేవాసక్తి కలిగి ఉంటారు. అలా ప్రోత్సహించే వాళ్ళు దూరమైనప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. అప్పుడు అంత భక్తి చేసావు, అంత ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఏ తల్లి నాకు ఈ ప్రభువుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది, తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను. అదే ఆ అక్క ఉన్నట్టయితే, లేదా ఆ తల్లి ఉన్నట్టయితే, లేదా ఆ అన్న ఉన్నట్టయితే, లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.
అంటే వీళ్ళ భక్తి దేన్ని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, ప్రోత్సహించేవాడు లేకపోతే ఈ లోకంలో కలిసిపోతారు. కానీ నాకు ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను, ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను. అక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చాను. నేను ఎక్కడ ఒక దగ్గర నికరంగా లేను. నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు, సహవాసులు ఏర్పడతారు. ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు. కానీ నేను 3 ప్రాంతాలు తిరిగాను. ఒక ఊర్లో రక్షణ పొందాను, ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనివార్య కారణాలను బట్టి మరొక ఊరికి వచ్చాను. చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించేవాళ్ళు కానీ, నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. పైగా అగచాట్లు, శ్రమలు ఒక పక్క తరుముతున్నాయి, మరో పక్కనేమో సహవాసం లేదు. అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండటానికి కారణం ఏమై ఉంటుందంటే, ఫస్ట్ దేవుని కృప, 2 ఆయన వేసిన పునాది. యేసుప్రభుని నమ్ముకోకముందు నా కుటుంబంలో వ్యక్తులు చనిపోయారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నా ఫ్యామిలీలో చనిపోయారు. అయినా నా విశ్వాసం నేను కోల్పోలా. అంటే ఏదో అద్భుతం జరిగితే ఉందాం, లేకపోతే వదిలేద్దాం అనేటువంటి భక్తి లేక విశ్వాసం, అది అవకాశవాదం, అది స్థిరంగా ఉండదు. ఆ స్థితిలో ఎవరైనా మీరు బాప్తీసమానికి వచ్చి ఉంటే దయచేసి మీరు బాప్తీసం పొందడం అనవసరం. నాకు సహవాసం ఉన్నా లేకున్నా నేనైతే ప్రభువుని వదిలిపెట్టను అని పట్టు నీకుందా? ఆ పునాది నీకుందా? యేసు ప్రభుతో అలా అంటుకట్టబడ్డ అనుభవం నీకుందా? ఉంటే నువ్వు యోగ్యుడివి, యోగ్యురాలివి నువ్వు బాప్తీసం పొందడానికి. అనుభవం నీకుంటే. అలాంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు తీసుకున్న మళ్ళీ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు మళ్ళీ పోయి నువ్వు లోకంలో కలుస్తావు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే పొంది కూడా వేస్ట్. సో అలా కాకుండా, ఒకటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అదే వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి ఎంత కొట్టినా, నా పునాది అయితే క్రీస్తు అనే బండ మీద ఉందన్నయ్య, నేను మాత్రం పడిపోయే ప్రసక్తి లేదు అంటే రా. లేదు నా పునాది కొంచెం డెలికేట్గా ఉంది, బలహీనంగా ఉందంటావా, ఆగు. నేను స్పష్టంగా చెప్తున్నా. కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటే లైన్లో ఉంటారు, లేకపోతే బలహీనపడతారు. అలా నాకు ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా నా భక్తిని నేను కొనసాగించుకోగలను. నేను దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను, నా భక్తికి డోకా లేదనే దమ్ము నీకుంటే రా లైన్లోకి, లేకపోతే సర్దుకో. లైవ్లో వీక్షించే వాళ్ళు కూడా చెప్తున్నాను, అసలు మీ పునాదులు ఎలా వేయబడ్డాయి, మీ పునాదులు ఎలా కట్టబడ్డాయి, ఎలా మీరు నిర్మించబడ్డారు, మీ విశ్వాసం ఏ పాటిది. ఎందుకంటే యేసు ప్రభుతో జీవితం అంటే పూల మీద నడక, పూల పల్లకి మీద ప్రయాణం అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. యేసు ప్రభుతో జీవితం అంటే నిజమైన దేవుడితో నడక. ఈ పాపిష్టి లోకంలో అంటేనే అది ముళ్ళ మీద నడక. గాలి వీచేది ఖాయం, వాన గురిసేది ఖాయం, వరదలొచ్చి ఈడ్చి బాధేది ఖాయం. దానికి సిద్ధపడ్డావా నువ్వు? రక్షణ పొందిన వాళ్ళని, పొందని వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను. దెబ్బ మీద దెబ్బ తగిలినా, గాయం మీద గాయమైనా ప్రభుని వదలకుండా హత్తుకొని ఉండగలిగే ఆ పునాది పటిష్టత నీకుందా? ఉండాలి. లేకపోతే పునాది మరమ్మత్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి సిద్ధపడాలి. ఎందుకంటే స్పష్టంగా యేసు ప్రభువే చెప్పారు, నేను చెప్పలా. నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు, నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉన్నాడు. నా మాట విని నన్ను అనుసరించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు. ఆ కట్టుకునేవాడు సరైన పునాది మీద కట్టుకుంటే తిరుగుండదు, లేకపోతే ఆ ఎదురయ్యేటువంటి శోధనలకు ఖచ్చితంగా కూలిపోతాడని ముందే చెప్తున్నాడు యేసుప్రభు. అంటే మీలో కొంతమందికి ఇప్పుడు భయం వచ్చేసింది, బాబాయ్ ఆల్రెడీ శోధనలు అల్లాడుతూ ఉన్నాం, మళ్ళీ యేసుప్రభుని నమ్ముకొని బాప్తీసం పొంది ప్రభు మార్గంలో వెళ్తే మళ్ళీ శోధనలు వస్తాయా అంటే, ముప్పై సంవత్సరాలు చదివితే కానీ 30 సంవత్సరాలు ఉద్యోగం రాదు. 30 సంవత్సరాలు ఉద్యోగానికి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు కదా. 30 సంవత్సరాలు ఉద్యోగాన్ని సంపాదించడానికి పుట్టింది 5 ఏళ్ల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడైతే మరి పిల్లల్ని 3 ఏళ్ల నుంచి పంపిస్తున్నారులే. అంటే అప్పటి నుంచి చదివి 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 అన్నిట్లో పాస్ అవుతా
చివరికి మొత్తం లైఫ్ సెటిల్ అయిందిరా అంటే 25 నుంచి 30 సంవత్సరాలు పట్టింది ఒక లైఫ్. భూమి మీద ఒక 30 ఏళ్ళు ముష్టి ఉద్యోగం ఇవ్వడానికి 30 సంవత్సరాలు బతుకంత చదువులు మొత్తం మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాసులు అయితేనే ఇస్తారు. మరి పరలోక రాజ్యం, నిత్య స్వాస్థ్యం, నీతిమంతుల పట్టణం అదంతా స్వతంత్రించుకొని యుగయుగాల నిత్య జీవంలో నువ్వు చేరాలి అంటే పరిశోధనలొద్దు, పరీక్షలొద్దా? ఏమండి, బంగారం ధర ఎంత? నేను ఏదో ఒకటి తీసుకొచ్చి ఇతడు దానికి బంగారపు కోటింగ్ వేసి నీకు ఇస్తా, డబ్బులు ఇస్తావా నాకు? నువ్వు ఇస్తావా? ఒక 200 గ్రాముల బంగారాన్ని నీకు ఇస్తాను, ఏది కంచు తీసుకొచ్చి దాని మీద గోల్డ్ కోటింగ్ వేసి నీకు ఇస్తాను, తీసుకుంటావా? నువ్వు డబ్బు పెడతావా దానికి? నువ్వు దానికి వెల చెల్లించాలి అంటే, పెద్ద మొత్తంలో నువ్వు డబ్బు ఇవ్వాలి అంటే, 200 గ్రాములకు తగినంత ధనం నువ్వు ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు తెలుసా? నేను ఇవ్వగానే తీసుకొని వెంటనే పైసలు ఇచ్చేయవు నాకు, దాన్ని ముందు గోల్డ్ షాప్ కాడికి తీసుకెళ్ళి అక్కడ ద్రవరూపక అగ్ని, యాసిడ్ లేదా దాన్ని గీసి టెస్ట్ చేస్తారు. అదన్నా గీ ట్రాయ్ మీద గీసి టెస్ట్ చేస్తారు. అదన్నా జరిగింది. లేదా యాసిడ్ అన్న వేసి టెస్ట్ చేస్తారు. పైన యాసిడ్ పోసినప్పుడు ఏం జరిగిద్ది? ఆ బంగారపు కోటింగ్ అంతా పోయి అసలు సంగతి బయటకు వచ్చింది. అంటే నువ్వు వెల చెల్లించాలి, పెద్ద మొత్తం నువ్వు డబ్బులు పెట్టాలి అంటే ఖచ్చితంగా పరీక్ష చేసుకుంటావా, చేసుకోవా? పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసుకోరా? చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు. దిమాగ్ బాగున్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. దిమాగ్ పోయిన వాళ్ళే తీసుకొని డబ్బులు ఇస్తారు. భూమి మీద బంగారానికి నువ్వు ఒక అమౌంట్ చెల్లించాలంటేనే దాన్ని ఎన్నో పరీక్షలు చేసుకొని అటు తిప్పి చూసి ఇటు తిప్పి చూసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పరీక్షలు చేసి ఫైనల్ అయినాక కానీ డబ్బులు కట్టాం. అలాంటిది ఇక్కడ ఏకంగా నీ కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణమునే వెలగా చెల్లించాడు, నీకోసం ఆయన రక్తమంతా ధారపోశాడు. ఎక్కడ ఈ భూమి మీద నిన్ను ఇక్కడ ఊరేగించడానికి కాదు, ఇంతకంటే శ్రేష్టమైన మహిమ ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి. అగ్ని ఆరని, పురుగు చావని ఘోరమైనటువంటి శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి, నరక శిక్ష నుంచి నిన్ను కాపాడటానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు చెక్ చేసుకోడు? చెప్పరేమండి? ఏం చేసుకోవద్దా? చెక్ చేసుకోవద్దా? న్యాయమా కాదా చెప్పు? న్యాయమే. నీ నాణ్యత తేలాలి, నీ ఒరిజినాలిటీ తేలాలి, నీ భక్తి, నీ విశ్వాసం, దాని యొక్క పరిపూర్ణత ఆయన గ్రహించాలి. అందుకే పరిశోధన తప్పనిసరి. కొన్నిసార్లు ఆయన కొన్ని పరిస్థితులను అనుమతించి పరిశోధిస్తాడు. కొన్నిసార్లు శోధకుడు, అరే మన శత్రువు ఉన్నాడు కదా సిగ్గుమాలినోడు, వాడికి తలుపులు తెరిచి వాడికి అనుమతించి కూడా మనల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి, మన నాణ్యతని నిగ్గుదేల్చడానికి తప్పకుండా మనకి ఈ పరిశోధనా కార్యక్రమాలు అన్నవి కన్ఫామ్. ఈ పరిశోధనలన్నీ నాకు వద్దులేపో అంటే సర్దుకో. లోకంలో తిరుగు, ఇష్టం వచ్చినట్టు ఊరేగి, ఏ పరిశోధనలు ఉండో, ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, సావు. లేదు, జీవం గల దేవునితో నువ్వు యుగయుగాలు జీవితాన్ని అనుభవించాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆయనతో నడక మొదలుపెట్టినప్పుడు పరీక్షలు, పరిశోధనలు తప్పనిసరి. ఇలా అనగానే వచ్చి అన్ని చేతిలో పడిపోవు. కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం లేదు, ఇలా అంటే చాలా అన్నీ వచ్చేస్తాయని. ఏంటి వచ్చేది? కొన్నిసార్లు నీ అవసరతను బట్టి లేని నీకు ఇస్తాడు, కొన్నిసార్లు నీకు ఉన్నవి కూడా తీసేసి నిన్ను పరీక్షించే అవకాశం ఉంది. కొంతమందికి ఉన్నవి తీసేసి పరీక్షిస్తాడు, కొంతమందికి లేని ఇచ్చి పరీక్షిస్తాడు. కొంతమందికి అన్నీ ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు, అన్నీ తీసేసినప్పుడు ఏ శుభ్రభు లేదు, గీ శుభ్రభు లేదు సర్దుకుంటారు. కొంతమంది కరువులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని బాగా హత్తుకుంటారు. కొంచెం సుఖానుభవం రాగానే, కొన్ని దేవుడు ఇవ్వగానే ఆటోమేటిక్గా దేవుడిని మర్చి లోకానుసారులు అయిపోతారు. అంటే గర్వం వచ్చేసిద్ది. దీనస్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉంటారు. ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి సంపన్నులుగా మార్చినప్పుడు వారు దేవునికి సమయం తగ్గించేసి లోకానికి ఎక్కువ పెట్టేసి చివరికి భ్రష్టులైపోయేటువంటి వ్యక్తులు కూడా కొంతమందిని చూస్తాం. సో కొంతమందికి ఉన్నవి తీసి చూస్తాడు, కొంతమందికి లేనివి ఇచ్చి పరీక్షిస్తాడు. అట్లాగా వాన ఖాయం, వరదలు ఖాయం.
గాలి ఈడ్చి కొట్టేది కూడా ఖాయం, కన్ఫర్మ్. దానికి సిద్ధపడి మనం ఉండాలి. ఎవరు ఉండగలుగుతారంటే పునాది మీద పర్ఫెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు, లేకపోతే కష్టం. అందుకే ప్రతి ఆత్మీయ నాయకుడు ఈ వానకి, వరదలకి, గాలికి తట్టుకునే విధంగా ఒక ఇంటిని కట్టినట్టు సంఘాన్ని కట్టాలి. ఏదో ఆదివారం ఒక ప్రసంగం అని, శుక్రవారం ఒక ప్రసంగం అయిపోయింది మామ స్తోత్రం అన్నట్టు కాదు. ఒక్కొక్క వ్యక్తితో అవసరమైతే స్నేహపూర్వకంగా అనుబంధాన్ని ఏర్పరచుకొని, అమ్మ ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి కన్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని పిల్లలకు అన్నీ నేర్పినట్లుగా మన ఆత్మీయ బిడ్డలకు విశ్వాస పరీక్షలు ఎలా ఎదురవుతాయో వాటిని తట్టుకొని విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో బిడ్డలకి నేర్పుకోవాలి. నేను చెప్తున్నాను, ఎప్పుడో భవిష్యత్తులో మహాశ్రమలు రావటం కాదు. అసలు యేసుప్రభుని నమ్ముకొని నడక మొదలు పెడితేనే తనకు తెలియకుండానే ముళ్ళబాటలోకి అడుగుపెట్టినట్టు. మహిమ కిరీటం కావాలి, మహిమ కిరీటం కావాలి అని అంటున్నారు. మరి యేసుప్రభు అంతటి వాడే భూమి మీదకి వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం భరించక తప్పలేదు. మరి యేసుప్రభుకు తప్పని ముళ్ళ కిరీటం నీకు నాకు తప్పిద్దా? ఆయన గుచ్చుకున్న ముళ్ళన్నీ కాకపోయినా, ఆయన పొందినంత గాయాలు కాకపోయినా, కొన్ని ముళ్ళైనా మనకు తప్పదు, కొన్ని గాయాలైనా మనకి తప్పదు. ఎందుకు? నాణ్యతను పరీక్షించుట కొరకు. ఇప్పుడు రెండు అర్థమైనాయి. ఒకటి, పునాది మీద కట్టబడే సంగతిని గురించి మాట్లాడాడు. రెండవది, తప్పనిసరిగా వచ్చేటువంటి వాన, వరదలు. వాన అంటే ఏకవచనం, వరదలు అంటే బహువచనం. అంటే ఒకటి కాదు వరద, మళ్ళా వస్తానే ఉంటాయి నువ్వు బ్రతికున్నంత వరకు. మీరు చెప్పండి, అంతకుముందు ఒక సమస్యతో బాధపడ్డారు, ఆ సమస్య పోయిందనుకున్నారు, అమ్మయ్య ప్రభు ఆ స్తోత్రం అని కృతజ్ఞతా కూటం పెట్టుకున్నారు. కొద్ది రోజులు గడిచింది, మళ్ళీ ఇంకో సమస్య వచ్చిందా రాలేదా? ఎంతమంది చేతులు ఎత్తండి. అంతకుముందు ఒక సమస్య ఉండే, చాలా రోజులు బాధపడే, ఆ సమస్య పోయింది దేవుని కృపలో, కృతజ్ఞత కూటం పెట్టుకుని దేవాన్ని కార్యం చేసావు తండ్రి స్తోత్రం అని పండగ చేసుకున్నారు. కొద్ది రోజులు గడిచింది, కొన్ని నెలలు గడిచింది, ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొకటి వచ్చిందా రాలేదా? వచ్చిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దాదాపు అందరూ చేతులు ఎత్తారు, అంటే ఎదురైనాయి. సో అంతకుముందు తీసేసిన దాన్ని ఇప్పుడు కూడా తీసేయగలడు. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వీచి కొట్టిద్ది, ఎన్ని వచ్చినా పునాది మీద నువ్వు కట్టబడ్డావు. ఇంకొకటి, నీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఒకటి, పునాది మీద నువ్వు ఉన్నావు. రెండవది, నీతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దోణిలో ఉన్నప్పుడు గాలి సముద్రం మీద లేచి ఈడ్చి అలలు కొట్టినప్పుడు శిష్యులు పరిగెత్తి, ప్రభువా మేము నశించుతున్నాం, నీకు చింత లేదా అని వచ్చారు. అప్పుడు యేసు ప్రభు లేచి ఏం చేశాడు? మీరు గమనించాలి, గాలిని తుఫానును రాకుండా ఆపాడా, వచ్చినాక గద్దించాడా? దానియేలు సింహాల గుహలో వెయ్యబడక ముందే ఆపేశాడా, వెయ్యబడ్డ తర్వాత దూత నంపాడా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సింహాల గుహలోకి వెయ్యబడ్డ స్థాయిలో పరీక్షింపబడ్డారు. శద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వెయ్యబడకుండా ఆపబడ్డారా, వెయ్యబడ్డ తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడా? అసలు వెయ్యకుండా ఆపేయచ్చుగా. ఐసా నహి హోతా, వైసా నహి హోతా. స్తోత్రం, హల్లెలూయా. అట్లా నడవదు. నిగ్గు తేలాలి, ఆ విశ్వాసం రంగేదో బట్టబయలు కావాలి. అందుకే పెను ఉపద్రవాలాంటి ఆపదలు చుట్టుముట్టినప్పుడు మౌనంగా ఉంటాడు, పట్టించుకోనట్టు ఉంటాడు, మొర విననట్టుంటాడు, అర్థం చేసుకోనట్టు ఉంటాడు, నీ ఆవేదనని గమనించినట్టు ఉంటాడు, ఏమీ పట్టినట్టు ఉంటాడు. వాళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిలోకి విసిరిందాకా అసలు ఏమైనా పట్టించుకున్నాడా? తెరా విసిరిన తర్వాత చూస్తే నాలుగో వాడుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే ఓయమ్మ ఎంత మొత్తుకుంటామో, ప్రభా ఎక్కడ నిద్రపోతున్నావు తండ్రి, ఈ దుర్మార్గులు నన్ను బంధించారు ప్రభా, మా ముగ్గురిని బంధించారు ప్రభా, అగ్నిలో అయిపోతున్నారు ప్రభా, 7 అంతలు అగ్ని మండుతుంది ప్రభా, నువ్వు ఉన్నావని ధైర్యం చేసిన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం ప్రభా, ఇప్పుడు మాకు మూడింది నాయన, ఏమైంది మా ప్రభా, నీ సహాయం ఏమైంది, నీ బలమైన బాహు ఏమైంది ప్రభా, అయ్యా తీసుకెళ్తున్నారు ప్రభు, అయ్యో అని గందరగోళం అయిపోయేది మన పరిస్థితి. స్తోత్రం. వాళ్ళు ఏం మాట్లాడలే, వాళ్ళు సీనియర్స్ కదా, వేసుకోండి. రాజు అయిన నెబుకద్నెజరు, వేడి మిగిలి అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని విసిరితే అందులోంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు.
రక్షించకపోయినా పర్వాలా వేసుకోవాలి. అంతేగాని నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము మొక్కమండి. అది పట్టు. అంతేగాని అన్నయ్య అంతకుముందు వచ్చాలే కానీ అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు అన్నయ్య, మా వాళ్ళు ఊరుకోవట్లేదు, కులం అంతా వెలివేస్తామంటున్నారు, గుడికి రాకపోతే వచ్చి సాష్టాంగ పడకపోతే అవన్నీ చేయకపోతే ఒప్పుకోవట్లేదు అసలు. అమ్మో మా ఇంటి మీదకి వచ్చారు అన్నయ్య, అందుకని ఇంకా ఇక అది వదిలేసి ఇక ఇందులోనే ఇదవుతున్నావులే అన్నయ్య అని చెప్పి మళ్ళీ ట్విస్ట్ ఏందనుకున్నావు? ప్రార్థన చేయండి అన్నయ్యో, నేనేం బోర్లు పడుతుంటాను, మీరేం ప్రార్థన చేయండి అన్నయ్య. ఏం పునాది అది? ఏం విశ్వాసం అది? నాసిరకం విశ్వాసం, అది స్థిరం లేని విశ్వాసం, అటు ఇటు కాని విశ్వాసం. అందుకే ఇట్లాంటి రంగులన్నీ బయటపడాలిగా మరి. లేకపోతే వీళ్ళు కూడా ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం కాడ నిలబడరు. ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం దగ్గర నిలబడరు. అందుకని అసలు ఏది ఒరిజినల్ సరుకు ఏది డూప్లికేట్ సరుకు తేలాలగా. అందుకే మొత్తానికి గాలి వాన వరదలు తప్పదు. టోటల్గా మాకు అగసాట్లో ఉన్నాయని చెబుతున్నావు అదేగా. మీకేంది? క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కనికి అగ్ని పరీక్షలు తప్పదు. ఈ మాట సాక్షాత్తు బైబిల్లోనే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు అమూల్యమైన ఆగు శామ్యూయల్, అమూల్యం బంగారం కంటే కూడా విలువైనదంట మన విశ్వాసం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే గోల్డ్ కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అన్నానికి లేని రోజు రప్పిస్తాడు, అన్నానికి లేని రోజు రప్పిస్తాడు. అంటే ఇంట్లో గడవని రోజులు. సరే గడవపోతే ఏదో పొట్ట మార్చుకుంటూ అట్లా ఉంటాం. అదే టైంలో శోధకుల్ని పంపిస్తాడు. మళ్ళీ శోధకులు వస్తారు. వచ్చి వాళ్ళకి రెండో పాయింటే మాట్లాడరు. ఫస్ట్ వాళ్ళు ఎత్తేది ఏంటంటే యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని తెగ ప్రార్థనలు చేతివి, తెగ పోతివి, తెగ నమ్ముకుంటామమ్మ. ఈరోజేమో కుండలో కూడు కూడా లేకపోయాయి, పట్టెడు అన్నం కూడా లేకపోయే, అంత ఆహారం కూడా లేకపోయే. ఏం చేశాడమ్మా నీ దేవుడిని? ఫస్ట్ ఎత్తేది దేవుడి గురించే. ఈ దరిద్రులు అంతసేటు దేవుడిని అనకపోతే వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చుగా. అంత ప్రేమ వలకబోసేవాళ్ళు ఏం చేశాడు నీ దేవుడు అనకపోతే నీకేం మాయరాగు, నువ్వు సాయం చేయొచ్చుగా. అట్లా చేయరు. చేయకపోగా పుల్ల పొట్టులాగా ఈ మాటలు గుచ్చుతూ ఉంటారు. నీకు తెలీదు వాళ్ళని కూడా దేవుడే నీ మీదకి పంపించాడని. నీకు ఇంట్లో జరగని పరిస్థితులు రప్పించి మళ్ళీ నేను గాయపరిచే వాళ్ళని ఆయనే అనుమతిస్తాడు. ఈ మాటల దెబ్బకు ఒక్కసారి ఆవేశం పెరిగి కొంతమంది అయితే ఇంకేసు ప్రభు లేదు, గీసు ప్రభు లేదు, ఇంక నేను బాగున్నదినే ఇంక బాను. ఏంది నేను మామూలుగా ప్రార్థన చేశానా, మామూలుగా భక్తి చేశానా, అసలు ఏం చేశాను నేను? ఏందన్నా నేను ఎంత భక్తి చేశానన్నా? ఏందన్నా నాకు ఇంట్లో లేకపోవటం ఏందన్నా? ఈ దరిద్రం ఏందన్నా? నేను బాను. అప్పుడు వచ్చినోడు నాకు కావాల్సింది కూడా అదే. నేను ఎటు నాశనంలో ఉన్నా నువ్వు కూడా నాశనం అయిపోవాలా. అది అప్పుడు నా కడుపు చల్లగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మంచి నిర్ణయానికి వచ్చావు. అది వదిలేస్తాను అన్నాడు. ఇప్పుడు వచ్చి పడిందా మరి? ఇప్పుడు వచ్చి పడిందా? నువ్వు ఆ మాట అంటావా లేకపోతే అసలు ఏ మాట అంటావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అన్నానికి లేని రోజును రప్పించి, అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి, రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి, కఠినమైన శ్రమల్లోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు. అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా? స్తోత్రం. అన్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా? ఏమో నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే, నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే 1-2 టెస్టుల్లో పాస్ అయిపోతావు, అయిపోయింది. ఇంక మళ్ళీ ఏమి ఉండవు.
ప్రభు చిత్తం. నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు. అలాంటి కఠినమైన అనుభవాల్లోకి నిన్ను తీసుకెళ్ళి అసలు నీ డైలాగ్ ఏందో గమనిస్తాడు. ఆహారానికి లేకుండా చేయడం ఒకటి పక్కన పెట్టి ఈ ఈ ఈ ఈ అగ్గిపుల్లలు ఉంటాయి కదా, ఈ అగ్గిపుల్లలను పంపిస్తాడు. అగ్గిపుల్లలు వచ్చి పొడుస్తూ ఉంటాయి. అప్పుడు నీ డైలాగ్ ఏంటంటే, ఈరోజు అన్నానికి కాదు, ఇక నా బ్రతుకంతా అన్నానికి లేకుండా నేను ఈంతున చనిపోయినా, నా పిల్లలు నేను మొత్తం పస్తులతో చచ్చినా చస్తాం, ఆయనను మాత్రం వదిలిపెట్టను. ఆయన నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నా కోసం ప్రాణం పెట్టినవాడు పట్టాడు. అన్నం నాకు పెట్టడా? మరి నాకు ఆ అన్నం పెట్టకుండా అట్లా ఆపాడంటే నన్ను ఎందుకు ఆపాడో నాకు తెలుసు, నిన్నెందుకు పంపించాడో కూడా నాకు తెలుసు. నా బుద్ధిని టెస్ట్ చేయడానికి నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి కూర్చొని మీటింగ్లు వేసిన ఐ డోంట్ కేర్. ప్రభా, ఈ ఒక్కరోజు కాదు, ఈయంతో 10 రోజులు లేకపోయినా సరే ఒక్క మాట నిన్ను విడిచిపెట్టి నేను పోను. నా కోసం ప్రాణం పెట్టినాడు అయ్యా నువ్వు, నన్ను ప్రేమించినోడివి నువ్వు. మరి నన్ను ఈ స్థితిలో వదిలేసావంటే కారణం లేదా? ఏదో నాలో పాపం ఉండి ఉండొచ్చు, లేదో నీ మూర్ఖత ఉండి ఉండొచ్చు. నన్ను శుద్ధి చేస్తున్నావేమో, లేకపోతే నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావేమో. నాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సాయం చేయగోరి నా విశ్వాసాన్ని, దాని యొక్క నాణ్యతని నువ్వు తెలుసుకొని కోరావేమో. నీకు స్తోత్రం, నిన్ను మాత్రం వదలను. ప్రాణమే నా కోసం బలిగా అర్పించినోడివి. నా కోసం ఉమ్ములు సహించావు కదయ్యా, కొరడా దెబ్బలు తిన్నావు కదయ్యా, కాళ్ళల్లో చేతుల్లో శీలలు పొందావు కదయ్యా, తల్ల ముళ్ళ చేత గుచ్చబడింది కదయ్యా, చర్మము చీలికలు పేలికలు అయ్యేటట్టు నా కోసమే దెబ్బలు తిన్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావు ప్రభా? ఇవన్నీ నేను ఎరగననుకుంటున్నావా? నా కోసం ఇంత చేసిన వాడివి ఈరోజు నాకు అంత అన్నం దొరకని స్థితికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా నీవు నన్ను పరీక్షిస్తున్నావని నేను ఎరుగుతున్నావు. నీ చిత్తమే సిద్ధించుగాక. నా కోసం ప్రాణం ఇచ్చిన నువ్వు పట్టడం అన్నం నాకు నిశ్చయంగా పెడతావు తండ్రి అని నువ్వు అనగలిగితే నీ పునాది పటిష్టం. పెట్టకపోయినా, ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, తండ్రి అనగలిగితే డబల్ పటిష్టం. అది ఒరిజినల్. నా జీవితంలో నేను అనుభవించాను అలాంటి అనుభవాలు, ఎదుర్కొన్నాను. నన్ను అలాగా పూల మీద తీసుకుండాల దేవుడు. అలాంటి అనుభవాలన్నీ చూపించుకుంటానే సేవలో నన్ను తీసుకొచ్చాడు. ఒకరోజు జరగని రోజును కూడా నా జీవితంలో అనుమతించాడు, ఇంట్లో జరగని స్థితిని కూడా. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృపనిచ్చాడు నా తండ్రి. నాకదే, నా కోసం ప్రాణం పెట్టినోడు, నన్ను ఇంతగా ప్రేమించినోడు, మహిమనే నా కోసం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మట్టి మనిషి శరీరం ధరించి ఇంత త్యాగం చేసినోడు మరి నా ఇంట్లో లేదని సంగతి తెలియదా? తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నాకేదో నేర్పుతున్నాడు, లేదా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, లేదా ఆకలి పస్తులతో ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు నేర్పి రేపటి రోజున నేను దీవించబడ్డనాడు ఆకలి కొన్న మొఖాలకు పట్టడి అన్నం పెట్టడానికి నన్ను ప్రోత్సహించడానికి నేర్పుతున్నాడు, అనుభవాల కోసం. ఇవన్నీ ఎరిగే పాటలు పాడుకున్నా నేను. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా, మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు, అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా.
నీలో మెతక కనపడితే నీకు పరీక్ష ఎదురైద్ది. ఒకటి. మరి నకిలీయో ఒరిజినల్ తెలుసుకోవాలి కదా. అలాగే నీలో అనుభవ పాఠం నేర్పడానికి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. వస్త్రహీనత అంటే ఏంటో నాకు తెలిస్తే, నేను ఆశీర్వదించబడిన నాడు వస్త్రహీనుడు నా కంటపడితే 2 వస్త్రాలు ఇవ్వడానికి నాకు మనసు వచ్చింది. వస్త్రహీనత అనేదే నాకు తెలియకపోతే మరి వస్త్రహీనుడు నా కంటపడ్డప్పుడు నేను ఎలా దానం చేయగలుగుతాను? ఏమయ్యా, ఆకలితో పస్తులుంటాం అనే అనుభవం, కన్న పిల్లలకు కూడా అంత అన్నం లేని పరిస్థితిని నేను అనుభవించకపోతే రేపు ఆకలి కొన్న కుటుంబానికి నేను ఎట్లా సాయం చేయగలుగుతాను? మరి ఇప్పుడు నాకు అనుభవం కావాలిగా. నిందల పాలై వేదన పడుతున్న వాళ్ళని ఓదార్చాలంటే కాస్తైనా నిందలు మోసిన అనుభవం నాకు లేకపోతే, నింద అంటే ఏంటి? చెయ్యనిది నెత్తి మీద పట్టం. నిందలు పొందిన అనుభవం అనేది నాకు లేకపోతే నేను ఎలాగ నిందించబడ్డ వాళ్ళని ఓదారుస్తాను? కాబట్టి అనుభవాల పాఠం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతించవచ్చు. విశ్వాస పరీక్ష, నీ విశ్వాసం, నీ పునాది యొక్క నాణ్యత తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను దేవుడు అనుమతించవచ్చు. అలాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలిచి ఉంటావా, సర్దుకుంటావా అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. నీ మనసుకు నువ్వే చెప్పుకోవాల్సిన జవాబు. చెప్పండి, గాలి ఖాయమా కాదా? వానలు ఖాయమా కాదా? వరదలు ఖాయమా కాదా? ఏ కారణాల చేత? అనుభవ పాఠం కోసం రావచ్చు, లేదా విశ్వాస పరీక్ష కోసం. న్యాయమా కాదా మనకు రావటం? అది మనకు వచ్చేటువంటి పరీక్షల మూలం ఇది. తర్వాత కొన్నిసార్లు మనలో ఉన్న అహాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తాడు. మనలో దేవునికి నచ్చని దుర్గుణాలని విరగొట్టడానికి కూడా, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. కొంతమందికి వాళ్ళ జ్ఞానం మీద గొప్ప అంచనాలు ఉంటాయి, వాళ్ళ తెలివితేటల మీద. మరి అది విరిగిపోవాలంటే వాళ్ళ తెలివితేటలు మొహం పగలగొట్టాలా, వాళ్ళ తెలివితేటలు బెడిసి కొట్టాలా, వాళ్ళ జ్ఞానం బెడిసి కొట్టాలా. కొట్టినప్పుడు అయ్యబ్బో మన జ్ఞానం ఏదో అనుకున్నాం కానీ అంత బుస్సే, ఏదో దేవుడి దయ అనుకుంటే లైన్లోకి వస్తాడు. లేకపోతే అసలు మన ఐడియా ఎవడికి రాదుగా అంటుంటాడు. తన్ను పడినంత వరకు, తన్ను పడ్డ తర్వాత మనదేముందిలే అంత దేవుడి కృప అన్నకాడికి వస్తాడు. తెస్తాడు దేవుడు, తేవాలి, లేకపోతే పాడైపోతాం మనం. అందుకే మనల్ని విరగొట్టి నలగొట్టి ఆశీర్వదించడానికి, రెండవది విశ్వాసాన్ని పరీక్షించడానికి, మూడవది అనుభవాలు నేర్పించడానికి, ఇలా కొన్ని కారణాలను బట్టి మనకి గాలి, వాన, వరదలు అనుమతించబడతాయి ఆత్మీయ జీవితానికి. అప్పుడు ఎలా ఉండాలి పునాది? బండ మీద కట్టిన ఇంటి వలె పునాది పటిష్టంగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి.